హాయ్ నమస్తే అండి. నేను మీ డాక్టర్ రమేష్. ఈరోజు కర్నూలు జిల్లాలో సార్కు సయాటిక నొప్పికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సయాటిక నొప్పి విపరీతమైన నొప్పి అంట. ఒకసారి సార్ మాటల్లో విందాం. సార్ నమస్తే సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు ఒకసారి. జుల్లకల్లు. మీ పేరు? నా పేరు జయనగౌడు. ఓకే, సరే. నీకు నడుము నొప్పి ఎంత కాలం నుంచి ఉన్నది అయ్యా? ఒక 3 ఏళ్ళు అయింది సార్. 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళ నుంచి ఎక్కడ చూపించలేదా మరి? అన్ని చూపించిన. డాక్టర్ దగ్గర పోతే సర్జరీ చేయాలా అన్నాడు. మొన్న రీసెంట్గా అడ్మిట్ అయినా 3 రోజులు అడ్మిట్ అయితే కూడా అది రెస్పాండ్ కాలే నాకు. లాస్ట్కి మన బాలరాజుని పట్టుకుంటే బాలరాజుని పట్టుకుంటే ఇట్లా పోదాం మనము కర్నూలు పోతే నీకు చూస్తాడు, చూసి ఏదో ఒకటి చెప్తాడు నీకు, అప్పుడే ప్రాబ్లం అని చెప్పినాడు. ఎంపనంగా వచ్చినా ఇంకా నేను ఆ బాధ పడలేక ఎంపని వచ్చేసిన. మించిన బాధ ఇంక ఇట్లా కూర్చునే లేకుంటే ఇంక ఇట్లా లేచి నిలబడాల ఊకి ఇట్టే అనుకుంటాం అలా సారకి ఇట్టనే. ఇంకా ఏ పని చేయాలన్నా మనసుకి ఒప్పు లేకుండా 1,00,000 రూపాయలు పైన అయిపోయింటాయి నాకు ఒక డాక్టర్లకే. స్కానింగ్లు అంట, మా అన్ని ట్యాబ్లెట్లు, మెడిసిన్ అన్ని హాస్పిటల్ తిరిగి లాస్ట్కి ఇక్కడ వచ్చి పడినా. ఇప్పుడు హాస్పిటల్కి నెలలో 2 సార్లు పోతుంటాయి. ఈడ వస్తున్న నొప్పి, అస్సలు నొప్పి ఈడ వస్తున్నా నాకు బాగా. గుండె అటాక్ అని లాస్ట్ భూపాల్ సార్తో కూడా చేపించి లాస్ట్కి గుండెకి ఏం ప్రాబ్లం లేదన్నాక కొంచెం రిలీఫ్ అయింది నాకు పానం. అంత బాధపడినా సార్, బాధపడినాక మళ్ళా తర్వాత ఇంకా లాస్ట్కి ఇట్లా పోదాము ఒక 4-5 సార్లు కాకుండా 10 సార్లు తిరిగి మన ఇప్పుడు 5వ సిట్టింగ్కి రిలీఫ్ వచ్చింది. 5వ సిట్టింగ్కి వచ్చింది. 5వ సిట్టింగ్కి రిలీఫ్ వస్తే మళ్ళీ ఇది కాలు కొంచెం తీసినాక మళ్ళీ అడిగితే నువ్వు మళ్ళా పోయిరా, ఏం 2 సార్లు కాకుండా 3 సార్లు తిరిగానే వాడు బాలరాజు గారు. తిరుగంటే తిరుగుతలేబ్బా అని చెప్పి తిరిగినా. నిన్న కూడా ఏం పెద్దగా నొప్పి అనిపించలే, మొన్న వారం రాలే. నొప్పి అనిపించకుంటే రాకపోతే మళ్ళీ ఒకసారి సూతం తాలిపోయి ఈరోజు వచ్చిన. ఈరోజు కొంచెం క్లారిటీ అయింది లైట్గా. ఇప్పుడు ఇంత అప్పుడు ఇట్లా కూర్చునే లేకుంటే నేను బాగా ఇంకా 1.5 గంట నిలబడితే ఈడ ముడ్లు వస్తాయి, మళ్ళా కూర్చుంటే ఈడని వస్తుంది. ఇంకా లాస్ట్కి ఇప్పుడుకి కొంచెం బాగా రిలీఫ్ అయింది. బయట మొత్తం ఇది అర్కా హాస్పిటల్ ఆపరేషన్ అనే, కార్తికేయ హాస్పిటల్ అదే అనే, అమీలియా కూడా ఆపరేషనే, అందరూ ఆపరేషనే. ఇంకా లాస్ట్కి ఇంకా బాలరాజుని పట్టుకొని ఇది ఒకసారి మన ఓడే పెట్టించినాడు, కర్రల రూమ్ బుడికి అన్ని చేపించినాడు. ఆడికి పోదాంపా అని తొలుకొని వచ్చేస్తున్నాను. తొలుకొని వస్తే ఇప్పుడు కొంచెం రిలీఫ్ దొరికింది నాకు. నడిచేటప్పుడు ఈ కాలు తీస్తుండే, ఇటు నుండి ఇటు వరకు మొత్తం తీస్తుండే. ఇప్పటికి కొంచెం తగ్గిపోయింది, ఫుల్ వచ్చింది. ఇంకా హ్యాపీ అయిపోయినా. ఇంకా లేకపోతే 2 లక్షలు ఇంకా ఎన్నో ఆడికి మళ్ళీ డాక్టర్ ఏం చెప్పినాడు, నీకు ఇది సర్జరీ చేస్తే పచ్చవాతం వస్తుంది, నువ్వు మెడిసిన్ వాడాలంటే నువ్వు నెలకు 2 సార్లు 3 సార్లు రావాలంటే నేను లాస్ట్కి మా నాయన సంపాదించిన ఎకరా కూడా అమ్ముకుంటా అని చెప్తే అనుకొని వచ్చి బయటకు వచ్చేసిన కథం. ఇంకా చూశారు కదా, డాక్టర్లు డైరెక్ట్ చెప్తున్నారంట, ఆపరేషన్ చేపిస్తే నీ కాలు పడిపోయే అవకాశం కూడా ఉంది అని చెప్పినట్ట. అందరికీ అదే విధంగా ఉంటుంది, దాదాపుగా కాలు పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందే వాళ్ళు పేపర్ మీద సైన్ పెట్టించుకొని ఆపరేషన్ థియేటర్కి పంపిస్తారు. ఇలాంటి వాళ్ళు చాలామంది సయాటిక నొప్పితో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పే సలహా ఏంటంటే ఒకే ఒక ప్రయత్నం మన క్లినిక్లో చేయండి, మీకు ఏంటంటే నమ్మకం ఏర్పడుతుంది. ఇంకోటి, ఆ రోజు ఫస్ట్ సిట్టింగ్ ఇచ్చినప్పుడు ఏమైనా ఫ్రీ వచ్చేసిందా? ఫస్ట్ సిట్టింగ్ అప్పుడు ఫ్రీ వచ్చిందా? కొద్దిగా ఫస్ట్ సిట్టింగ్కి రాలే, 3వ సిట్టింగ్ వచ్చింది, ఫ్రీ వచ్చింది. అమ్మాయి బాగుంది. ఇటు కూర్చొని ఆట ఆడుతుండే. ఫస్ట్ సిట్టింగ్కి కొంచెం ఏం కనపడలే నాకు. 2వ సిట్టింగ్కి కూడా కొంచెం రూపాయల పావులభంగా కనపడింది. 3వ సిట్టింగ్కి ఇంకా క్లియర్ అయిపోయింది. అట్లా సిట్టింగ్స్ ఉంటాయి అన్నమాట, సిట్టింగ్స్ ఉంటాయి, దాని ప్రకారం మొత్తం సిట్టింగ్ వచ్చేసి నాది 10 సిట్టింగ్లు అయినాయి. 10 సిట్టింగ్లకు కానీ ఇప్పుడు రిలాక్స్ అయినా బాగా.
డన్ రమేష్ క్లినిక్. నమ్మకం అంతే, నమ్మకం పెట్టుకొని రావాలి. ఎందుకంటే ఒకటి చూసి 2 చూసి 3 చూసి కాదు. ఎందుకంటే కొంతమందికి డిస్క్ వీక్నెస్ వలన ఎక్కువ సమయం పట్టచ్చు. ఇంకోటి ఎన్నేళ్ళైంది నీకు నొప్పి వచ్చేది? అది 3 ఏళ్ళైంది. 3 ఏళ్ళ నుంచి దానికి బాధపడుతూ 3 ఏళ్ళ నుంచి డిస్క్ మొత్తం అరిగిపోయింది. అది మొత్తం రక్త సరఫరా లేక, డిస్క్ స్ట్రెంత్ లేక, డిస్క్ మందం లేక మొత్తం అరిగిపోయింది. అలాంటి సమస్య ఉంటుంది కాబట్టి ఇన్ని సిట్టింగ్ పట్టింది. చాలా మంది 2-3 వచ్చేసి ఆపేస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేదంటే, సార్ చూసారు కదా, మనకు సిట్టింగ్ తేడా వస్తుంటుంది అనమాట. కొన్ని ఎక్సర్సైజ్ ఉంటే ఆ ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటే మంచి రిలీఫ్ ఉంటుంది. ఈ వీడియో అందరికి షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. యూట్యూబ్ కూడా మన ఛానల్ ఉంది, MSR చిరోప్రాక్టిక్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో మీరు అన్ని ఇంటర్వ్యూలు ఉంటే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.